నాయకులకి అయితే వస్తుంది. యూరియా తెలుగుదేశం వాళ్ళకి, కాపోలకి, కమ్మోళ్ళకి అందరికీ ఇస్తాడు. వాడు పార్టీ జెండా వేసుకున్న ప్రతి ఒక్కడికి ఇస్తాడు. పేద రైతులకి ఎందుకు ఇవ్వడం? స్టాక్ ఉంటుంది గోడౌన్లో, స్టాక్ వీళ్ళకి ఇవ్వరు. రేపు రండి, ఎల్లుండి రండి, లేకపోతే ఒక వారం డబ్బులు కట్టిన తర్వాత ఒక వారం రమ్మంటారు. ఏంటిది? ఏం పాలన జరుగుతుంది అసలు? గతంలో రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? రైతులు ఎలా ఉండేవారు అప్పట్లో? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న రోజులు రైతులు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు వరకు రోడ్డు ఎక్కే పరిస్థితి లేదు. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల అధికారంలో ఏ ఒక్క రైతు అయినా సరే నాకు ఇది రాలేదు, నాకు గిట్టుబాటు ధర రాలేదు అని చెప్పి ఏ రోజైనా రోడ్డు ఎక్కారా? చెప్పండి. మీకు అది స్టేట్మెంట్లో ఉంటుంది కదా. ఇప్పుడు ఒక్కసారైనా వ్యతిరేకతగా ఎప్పుడైనా జగన్కి నినాదంగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారా? మరి చేయకపోయినా ఎందుకు ఓడిపోయాడు 24లో? ఎందుకు ఓడిపోయారంటే అది మొత్తం స్కామ్ అన్నా. ఫస్ట్ ఓటింగ్ జరిగింది. ఓటింగ్ జరిగినప్పుడు నైట్ ఇచ్చిన కౌంట్ ఒక లెక్క ఇచ్చారు. కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఒక లెక్క వచ్చింది. అది ఎలా వస్తుంది? ఇప్పుడు 45% ఓట్ షేర్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వస్తే అక్కడ 15% ఓట్ షేర్ లేనోడికి 21 సీట్ల. అలా ఏమన్నా న్యాయం ఉందన్నా? అలా ఇక్కడ ఏమన్నా ఆ వ్యక్తే జగన్మోహన్ రెడ్డి రానివ్వను తొక్కుపెట్టి నారదేస్తా అంటున్నారు కదా పవన్ కళ్యాణ్. రోడ్డు మీదకి వస్తే ఆడదు కొడద్దు అన్న, ఆడది. రోడ్డు మీదకి రమ్మనండి. ఏ రోజైనా ఒకసారి వచ్చి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడమనండి ఏ ఒక్క నాయకుడినైనా. ఏంటో ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి సవాల్ ఇస్తాడంట నారా లోకేష్. అవ్వకవ్వకు ఒకసారి ఎమ్మెల్యే, ఒక్కసారి మంత్రి. ఏంటి అలా ముఖ్యమంత్రి కాబట్టి మంత్రి ఇచ్చారు, లేకపోతే ఎవడిస్తాడన్న? ఎవడిస్తాడు చెప్పు? ఆయన కూడా పిలుస్తాడు జగన్మోహన్ రెడ్డిని. ఆయన 2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే. అటువంటి క్యాండిడేట్ని పిలిచి ఎక్స్ సీఎం అయి ఉండి ఆయన్ని పిలుస్తున్నాడు తప్ప వాళ్ళ నాన్నగారు రమ్మానండి, కూర్చోమనండి. జగన్మోహన్ రెడ్డి గారు రానన్నారా? పేరు నాన్నగారు అదే సవాల్ ఇచ్చారు. దానికి ఇప్పుడు వరకు ఆన్సర్ లేదు. ఏమన్నా ఏం చెప్తారన్న? ఇది పరిపాలన సుభిక్షంగా జరుగుతుందో జగనే రెచ్చగొట్టి జనాలు రెచ్చగొడుతున్నారు అంటున్నారు. ఓకే అన్న. ఇప్పుడు ఆడబిడ్డకి ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1500 రూపాయలు ఇస్తానన్నాడుగా నెలకే. ఏ అన్న రాలేదు. ఓకే, డిగ్రీలు అయిపోయిన ప్రతి ఒక్కరికి 3000 నెలకే. నాకు ఇప్పుడు వరకు రూపాయలు రాలేదు. భువనేశ్వర్ గారు మన ఒక మాట అన్నారు, అబద్ధం చెప్పడం ఆయన, అబద్ధ హామీలు కూడా ఇవ్వరని చెప్పి. మరి హామీలు ఉన్నాయి కదా, మేనిఫెస్టోలు ఇప్పుడు దాచేది కాదు కదా. ఇంటర్నెట్లో ఇట్లా కొడితే అట్లా వస్తుంది. ఇప్పుడు మేనిఫెస్టోలు ఏమి ఇచ్చారు అన్నది ఇట్లా కొడితే అట్లా వస్తుంది. ఇప్పుడు అలా ఆయన చెప్పిందే కదా మేనిఫెస్టోలు. నువ్వు నేను చెప్పినవా? చెప్పలేదు కదా. అలా ఆయన పెట్టింది దాంట్లో ఉంటుంది. చూసుకోమనండి ఒకసారి. ఆవిడైనా ఇప్పుడు ఆవిడ చెప్తూ కాదు, మనకే టెక్నికల్గా అది పాజిబుల్ అయ్యిందా లేదా. ఆయన ఏదో పథకాలు చెప్పేశాడు, ఇక్కడ అమల్లో లేవు. ఏంటన్నా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు మామూలుగా జెండా పట్టుకొని తిరిగాడు రా బాబు ఈడింట్లో. అమ్మఒడి వద్దు, ఏ లోన్లు వద్దు, ఏమి చేయొద్దు వాళ్ళకి అంటే జెండా పట్టుకున్న వాడు చేయడా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఆయన హయాంలో తెలుగుదేశం వాళ్ళకి అమౌంట్ రాలేదా? ఏ పథకమైనా రాలేదా? అర్హత ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో అన్నీ వచ్చినాయి. ఏమి రాలే? ఎవరినైనా మామూలుగా చెప్పమారండి. ఇప్పుడు ఇళ్ల స్థలాలు కూడా అవకతవకలు, దాంట్లో అవకతవకలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ప్రతి దాంట్లో ఉంది. టీడీపీ వాళ్ళకి రాలేదా స్థలం లేకుండా? ఏమన్నా చెప్తారు. వాళ్ళు ఏదో మామూలుగా అక్కడ చక్క దర్జా కాలు వేసుకొని కూర్చుంటే ఇక్కడ ప్రజలు మొత్తం అందరూ రోడ్లకి ధర్నాలు చేయాల్సి వస్తుంది. అవునా కదా?